Hello everyone, welcome back to our channel Arunodayam's Biology. Today we are going to learn about evidences of evolution topic from heredity chapter class 10 biology. Evidences of evolution. Already we learnt about evolution. Evolution గురించి previous videos లో చదువుకున్నాము. How does evolution of organisms takes place? అసలు evolution ఎలా జరిగింది అనేది scientists already they have explained to us. But whatever the scientists propose, they require evidences or proofs. Scientists ఏదైనా ఒకటి మనకి ప్రపోజ్ చేసి చెప్తున్నారు అంటే దే నీడ్ ఎవిడెన్సెస్ అండ్ ప్రూఫ్స్. ఎవిడెన్సెస్ అండ్ ప్రూఫ్స్ కావాలి వాళ్ళకి. విత్ ప్రూఫ్స్ దే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు అస్. అప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అలాగే ఎవల్యూషన్కి కూడా కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. హౌ ఎవల్యూషన్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఇన్ ఆర్గనిజమ్స్ ఆన్ దిస్ ఎర్త్ అనే దానికి కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎవిడెన్సెస్తోనే సైంటిస్టులు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ ఎవిడెన్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్గన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుని ఎవల్యూషన్ ఎలా జరిగిందో చెప్పారు. ఎవిడెన్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంబ్రియోస్ని ఎగ్జాంపుల్గా తీసుకుని హౌ ఎవల్యూషన్ హ్యాస్ టేకెన్ ప్లేస్ అని చెప్పారు. అండ్ ఎవిడెన్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫాజిల్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుని కూడా హౌ ఎవల్యూషన్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఇన్ ఆర్గనిజమ్స్ అనేది సైంటిస్టులు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఎవిడెన్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్గన్స్ ఇన్ ఆర్ వీడియో. సో ఆర్గన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుని ఎవల్యూషన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో మనం చెప్పుకోబోతున్నాం ఈ వీడియోలో. ఫస్ట్, హోమోలోగస్ అండ్ ఎనలోగస్ ఆర్గన్స్. హోమోలోగస్ అండ్ ఎనలోగస్ ఆర్గన్స్. Some characters have common ancestors. So when we observe a group of organisms belonging to different species, some characters might be same. డిఫరెంట్ స్పీషీస్కి చెందిన ఆర్గనిజమ్స్ని మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట కొన్ని క్యారెక్టర్స్ మనకి సేమ్గా కనిపిస్తాయి. దట్ మీన్స్ సమ్ క్యారెక్టర్స్ హ్యావ్ కామన్ ఎన్సిస్టర్స్. సో అవన్నీ డిఫరెంట్ స్పీషీస్కి చెందిన వాటిలో సేమ్ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి అంటే మేబీ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ కామన్ ఎన్సిస్టర్. సో అన్ని ఆర్గనిజమ్స్కి పైన ఎన్సిస్టర్ పూర్వీకులు ఒకళ్ళే అయి ఉంటారు. సో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ ఎన్సిస్టర్స్ నుంచి వచ్చిన ఈ ఆర్గనిజమ్స్ అన్నీ సెపరేట్ అయ్యి ఎవల్యూషన్లో డెవలప్ అయ్యి వేరే స్పీషీస్గా ఫామ్ అయ్యి ఉండొచ్చు. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చదువుకుందాము. ఫోర్ లింబ్ ఆఫ్ ఎ వేల్. దేర్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఆర్గన్స్. ఇక్కడ మనకి కొన్ని ఆర్గన్స్ ఇచ్చాడు డిఫరెంట్ ఆర్గానిజమ్స్కి చెందినవి. ఫోర్ లింబ్ ఆఫ్ ఎ వేల్. తిమింగలంలో ఫోర్ లింబ్ ఉంటుంది కదా అది. వింగ్ ఆఫ్ బ్యాట్. లెగ్స్ ఆఫ్ చీతా. క్లాస్ ఆఫ్ మోల్. దిస్ ఇస్ ఎ టైప్ ఆఫ్ ఆర్గనిజం విచ్ బర్రోస్ని ఫామ్ చేసుకొని అందులో ఉంటుందన్నమాట మోల్. సో వాటిలో ఉన్న క్లాస్ అండ్ హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్. ఆల్ దీస్ ఆర్ ఫోర్ లింబ్స్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గనిజమ్స్. సో ఈ ఆర్గనిజమ్స్లో ఉండే ఫోర్ లింబ్స్ అంటే ముందు చేతులు అనమాట ఇవన్నీ కూడా. వేల్స్లో వచ్చేసరికి ఫోర్ లింబ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ స్విమ్మింగ్కి యూజ్ అవుతుంది. బ్యాట్లో ఫోర్ లింబ్ని మనం వింగ్ అని పిలుస్తాము. ఇట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఫ్లయింగ్. చీతాలో ఫోర్ లింబ్స్ని లెగ్స్ అంటాము. దీస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ రన్నింగ్కి యూజ్ అవుతాయి. మోల్స్లో వచ్చేసరికి దే ఆర్ యూస్ఫుల్ ఫర్ డిగ్గింగ్. బర్రోస్ని తవ్వడానికి యూజ్ అవుతుంది. మ్యాన్లో హ్యాండ్స్ వచ్చేసరికి గ్రాస్పింగ్ ఆర్ రైటింగ్ సంథింగ్, ఈటింగ్. సో వీటన్నిటికీ యూజ్ చేస్తామన్నమాట. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ ఫోర్ లింబ్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ఫంక్షన్స్. వీటన్నిటికీ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. బట్ ఇఫ్ వీ అబ్జర్వ్ కేర్ఫుల్లీ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ దీస్ ఆర్గన్స్ ఆర్ సేమ్. ఎనాటమీ మీన్స్ ఇంటర్నల్ స్ట్రక్చర్స్. ఈ ఆర్గన్స్కి ఇంటర్నల్ స్ట్రక్చర్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే అరేంజ్మెంట్ ఆఫ్ బోన్స్ ఇన్ ఆల్ దీస్ ఆర్గన్స్ ఈజ్ సేమ్. వీటన్నిటిలోనూ బోన్ అరేంజ్మెంట్ సేమ్గా ఉందంట. అంటే ఏంటి? ఆల్ దీస్ ఆర్ హ్యావింగ్ సేమ్ స్ట్రక్చర్ ఆఫ్ ఫోర్ లింబ్స్. వీటన్నిటికీ కూడా ఫోర్ లింబ్ స్ట్రక్చర్ సేమ్గా ఉంది. ఎందుకు సేమ్గా ఉంది? ఇవన్నీ డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ ఆర్గనిజమ్స్ కదా. అంటే దే ఆర్ ఆల్ బిలాంగింగ్ టు కామన్ ఎన్సిస్టర్. వీటన్నిటికీ పూర్వీకులు ఒకళ్ళే అయి ఉంటారు. సో ఆ కామన్ ఎన్సిస్టర్ నుంచి ఫోర్ లింబ్లో అరేంజ్మెంట్ ఆఫ్ బోన్స్ అనే క్యారెక్టర్ వీటన్నిటికీ కూడా పాస్ అయింది. దట్స్ వై all of them are having same internal structure, that means same bone structure, bone arrangement in their four limbs, and they are using them for different purposes. వాటి ప్రయారిటీస్ని బట్టి డిఫరెంట్ ఫంక్షన్స్కి యూజ్ చేసుకుంటున్నాయి. అలా సేమ్ స్ట్రక్చర్ విత్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్న ఆర్గన్స్ని వీ కెన్ కాల్ దెమ్ యాజ్ హోమోలోగస్ ఆర్గన్స్ అంటాం. హోమోలోగస్ ఆర్గన్స్. హోమో మీన్స్ సిమిలర్ ఆర్ సేమ్. సో సేమ్ స్ట్రక్చర్ ఉంది వీటన్నిటికీ. లోపల అరేంజ్మెంట్ ఆఫ్ బోన్స్ అనేవి సేమ్గా ఉన్నాయి, బట్ దే ఆర్ పర్ఫార్మింగ్ డిఫరెంట్ ఫంక్షన్స్. సో దీస్ టైప్ ఆఫ్ ఆర్గన్స్ ఆర్ కాల్డ్ as homologous organs, and the type of evolution shown by them is called as a divergent evolution. సో ఆ డిఫరెంట్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేసే సేమ్ స్ట్రక్చర్ ఉన్న ఆర్గన్స్లో మనం ఎవల్యూషన్ చూస్తున్నాం కదా. ఆ ఎవల్యూషన్ని డైవర్జెంట్ ఎవల్యూషన్ అని పిలుస్తాం. నెక్స్ట్ we will discuss about analogous organs. Sometimes organisms have same structure. It doesn't mean that they have common ancestor. ఒక్కోసారి
డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ ఆర్గానిజమ్స్లో ఆర్గన్స్ స్ట్రక్చర్ సేమ్గా ఉంటుంది, కానీ వాటికి కామన్ ఎన్సిస్టర్ ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వింగ్స్ ఆఫ్ బర్డ్స్ అండ్ వింగ్స్ ఆఫ్ బ్యాట్. సో బర్డ్స్లోనూ బ్యాట్లను రెండిట్లోనూ వింగ్స్ ఉంటాయి. ఓకే, both of them have same function, that is for flying. But when we compare these two with some other two organisms like squirrels కానీ lizards తో కానీ కంపేర్ చేస్తే these two organisms are related to each other అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే squirrels and lizards do not have wings కాబట్టి, వీటికి రెండింటికి వింగ్స్ ఉన్నాయి కాబట్టి ఓకే దీస్ టూ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ అని మనకు అనిపిస్తుంది. అఫ్ కోర్స్ దే బోత్ హ్యావ్ వింగ్స్ ఆల్సో కాబట్టి. బట్ ఇక్కడ ఒక విషయం చూద్దాం, చూడండి. Wings of birds are very soft. They are covered with feathers. So birds లో వింగ్స్ కి ఫెదర్స్ ఉంటాయి కదా. వింగ్స్ ఆఫ్ బ్యాట్ వచ్చేసరికి పెటాజియం అని పిలుస్తాం. ఎందుకు అంటే బ్యాట్లో వింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నాయి వింగ్స్. దే హ్యావ్ ఫింగర్స్, ఇలాంగేటెడ్ ఫింగర్స్ ఉంటాయి కదా. ఈ ఫింగర్స్ మధ్యలో స్కిన్ ఏమవుతుందంట, ఫోల్డ్ అయిపోతుంది. మనకి నరాల దగ్గర ఎలా స్కిన్ అయితే కనిపిస్తుందో అలా వాటికి ఫింగర్స్ దగ్గర స్కిన్ ఫోల్డ్ అయినట్టు క్లియర్గా కనిపిస్తుంది. సో దోస్ వింగ్స్ ఆర్ కాల్డ్ as పెటాజియం అని పిలుస్తాము. దట్ టు దేర్ వింగ్స్ ఆర్ నాట్ కవర్డ్ విత్ ఫెదర్స్. ఫెదర్స్తో ఏమి కవర్ అయి ఉండవు. సో కీన్గా అబ్జర్వ్ చేస్తే దే స్ట్రక్చర్ ఈజ్ డిఫరెంట్ కదా. సో హియర్ బర్డ్స్ వింగ్స్ ఆర్ కవర్డ్ విత్ ఫెదర్స్ అండ్ బ్యాట్ వచ్చేసరికి దేర్ ఆర్ నో ఫెదర్స్. దట్ టు దే హ్యావ్ పెటాజియం. పెటాజియం ఉంటుంది, స్కిన్ ఫోల్డ్ అవుతుంది ఫోర్ నిమ్స్ దగ్గర, ఫింగర్స్ దగ్గర. బట్ దర్ ఫంక్షన్ ఈజ్ సేమ్గా ఉంటుంది. సో అలా చూస్తే దే డోంట్ హ్యావ్ కామన్ ఆరిజిన్. సో ఆ రెండింటికి కూడా ఆరిజిన్ ఎన్సిస్టర్ కామన్ కాదు. సో ఇలా స్ట్రక్చరల్లీ డిఫరెంట్ బట్ ఫంక్షనల్లీ సేమ్గా ఉన్న ఆర్గన్స్ని ఎనలాగస్ ఆర్గన్స్ అని పిలుస్తాం. ద ఆర్గన్స్ విచ్ ఆర్ స్ట్రక్చరల్లీ డిఫరెంట్, అంటే వీటి రెండు స్ట్రక్చర్స్ డిఫరెంట్గా ఉన్నాయి బట్ ఫంక్షన్ వచ్చేసరికి సేమ్గా ఉంది. దోస్ టైప్ ఆఫ్ ఆర్గన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎనలాగస్ ఆర్గన్స్ అని పిలుస్తాం. ఎనా మీన్స్ డిఫరెంట్ అండ్ the type of evolution is called as a convergent evolution అని పిలుస్తాం. ఓకే, సో వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ ఆర్గన్స్, హోమోలాగస్ ఆర్గన్స్ అండ్ ఎనలాగస్ ఆర్గన్స్. సో స్ట్రక్చర్ సేమ్, ఫంక్షన్ డిఫరెంట్ ఉంటే దాన్ని హోమోలాగస్ ఆర్గన్స్ అంటాము. అండ్ దర్ ఎవల్యూషన్ ఈస్ కాల్డ్ యాజ్ డైవర్జెంట్ ఎవల్యూషన్. స్ట్రక్చర్ డిఫరెంట్, ఫంక్షన్ సేమ్గా ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్ ఎనలాగస్ ఆర్గన్స్ అండ్ దట్ ఎవల్యూషన్ ఈస్ కాల్డ్ యాజ్ కన్వర్జెంట్ ఎవల్యూషన్. ఇలా సైంటిస్టులు ఆర్గన్స్ని ఎవిడెన్సెస్గా తీసుకుని ఎవల్యూషన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, నేను క్లారిఫై చేస్తాను. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.